బెంగాల్లో రెండో విడత ఎన్నికలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 40% పోలింగ్ నమోదైంది. సర్ ఎఫెక్ట్తో ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. भाई साहब थोड़ा सा आप बाएं हो जाए ना। टोटो में जाएंगे। బెంగాల్లో రెండో విడత ఎన్నికలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 40% పోలింగ్ నమోదైంది. సర్ ఎఫెక్ట్తో ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల అబ్జర్వర్లు టీఎంసీ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేం గూండాయిజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ అని, బీజేపీ పండుగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని మమతా తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ప్రతిపక్ష నేత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆరోపించారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా హల్చల్ చేస్తున్నారని మండిపడ్డారు. సెక్షన్ 163 అమల్లో ఉన్న ప్రాంతంలో మమతా బెనర్జీ గూండాలను వెంటేసుకుని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని సువేందు కౌంటర్ ఇచ్చారు. ये तो 163 है, ये इतना लोग लेकर क्यों ममता बनर्जी घूम रहा है? ममता बनर्जी क्यों घूम रहा है इधर? शुभेंदु दा कुछ व्यवस्था लेंगे आप? अब देखिए निर्वाचन का इतना आदमी तो करबो భవానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నామని, ఈవీఎంల కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఇక అధికారుల తీరుపై ఓటర్లు మండిపడ్డారు. गाड़ी नहीं एमनी तो वोटर भोट नहीं दे सकता। क्यों नहीं देने देता? अरे मशीन खराब है, 4 मशीन पड़ रहा है। कैंडिडेट नंबर क्या है? 5 बार नंबर 5 बार। अभी भी मशीन खराब है, पोलिंग खराब है, वहाँ पर खड़ा है सब ओल्ड। সজলকে বলুন অন ক্যামেরা বলছি ভয় পাইয়ে হবে না। আমাদের বাড়ির মা কাকিমারা বেরোবে, ভোট দেবে আর ওর বিরুদ্ধে ভোট দেবে, আমাদের উন্নয়নকে ভোট দেবে এবং ওকে যে রেটে আমরা এবার হারাবো ওকে হোয়াইট ওয়াশ করে দেবো। ওই 13খানা মুখ্যমন্ত্রী, স্বরাষ্ট্রমন্ত্রী, আমাদের প্রধানমন্ত্রী যে কিচ্ছু করতে পারবে না। যদি উন্নয়ন করতো নর্মালি জনতা ভোট দিত। আমরা যা উন্নয়ন করেছি আগামী 200 বছর ওরা জিততে পারবে না। ওদিকে একবার